అవిశ్వాసం అంటే ఏంటి? బాగా వినాలి. అవిశ్వాసం అంటే ఏంటి చెప్పనా ఏంటో? యేసుకు ప్రత్యేకమైన స్థానము లేని జీవితం, ఇంతే. అవిశ్వాసం అంటే ఏంటి? యేసుకు ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి వ్యక్తి. అవిశ్వాసం అంటే ఏంటి? పైకి భక్తిని చూపిస్తూ లోపట శక్తిని ఆశ్రయించలేనటువంటి పరిస్థితులు. అవిశ్వాసం అంటే ఏంటి? మనుషులను సంతోషపెడతారు కానీ దేవునికి మహిమకరంగా లేనటువంటి వ్యక్తిత్వాలు. అవిశ్వాసం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడకుండా డబ్బు మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తిత్వాలు. అందుకని ఏమంటున్నాడు? వారి మనోనేత్రాల కంటే అపవాదం ఏం చేస్తాడంట? గ్రుడ్డితనాన్ని కలగజేస్తాడు. ఎవరికైతే విశ్వాసం ఉండదో ఖచ్చితంగా వారు గ్రుడ్డితనాన్ని కలిగి ఉంటారు. ఆ గ్రుడ్డితనం ఎవరిస్తారు? అపవాదే. చూడండి ఏమంటున్నాడు? దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త వారికి ప్రకాశించుకుండు నిమిత్తము. యేసుక్రీస్తు మహిమ కనపరచు సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశించుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గురుడితనం కలగజేస్తుంది. సువార్త యొక్క ప్రకాశం వారిలో పనిచేయదు, ఆ మహిమ వారిలో ఉండదు, ఆ వెలుగు వారిలో ఉండదు, వారిలో ప్రకాశించే పరిస్థితులు ఉండవు. వీళ్ళు వాక్యాన్ని వింటారు, సంఘంలోనే ఉంటారు, పాటలు పాడతారు. ఒక విధంగా చెప్పాలంటే నాకన్నా బాగా వాక్యం చెప్తారు, చూడటానికి ఎంతో భక్తిగా ఉన్నట్టుగా కనబడతారు, చక్కగా పాటలు పాడతారు, ఆరాధిస్తారు. ప్రజలకు కనబడేవన్నీ జరుగుతాయి వీళ్ళ ద్వారా. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. చూడండి చక్కని మాటలు. ఈ యొక్క 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము. దేవుని మహిమకు దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము. దేవుని మహిమకు సాదృశ్యంగా ఉన్న స్వరూపమైనటువంటి క్రీస్తు యొక్క సువార్త వారి జీవితాల్లో ప్రకాశించకుండా ఏం చేస్తుందంట? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుందంట? అవిశ్వాసులైనటువంటి వారికి గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డుడు ఏమనుకుంటాడు అంటే నడిచేదే కరెక్ట్ అనుకుంటాడు. వారు చేసేదే కరెక్ట్, వారు మాట్లాడేదే కరెక్ట్,